వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే హోమ్ మేడ్ చికెన్ పకోడా చేసేద్దామా? ప్రాసెస్ ఏంటి ఎలా అనేది నేను ఈ వీడియోలో టోటల్గా చెప్పేస్తాను. వితౌట్ ఫుడ్ కలర్ కెమికల్స్ ఏదే కానీ లేకుండా హోమ్లో హెల్తీగా చేసుకునే చికెన్ పకోడా. ఫస్ట్గా కార్న్ఫ్లోర్ పిండి, అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్ వేసి కొద్దిగా వాటరు అండ్ వన్ ఎగ్ వేసి బాగా ఆ పిండిని కొంచెం థిక్గా వచ్చేలాగా కలుపుకోండి. కారము ప్లస్ చికెన్ మసాలా ఇవి రెండు కూడా వేసుకోండి. లాస్ట్లో వేసి బాగా టిక్ మిశ్రమం వచ్చేలాగా కలుపుకోండి. హోమ్ మేడ్ అని ఎందుకు అంటున్నాను అంటే బయట ఏదో రకరకాల కెమికల్స్ వేస్తారు, రకరకాల ఫుడ్ కలర్స్ వేస్తారు, అంత హెల్దీ కాదు కదా ఎవరికైనా తినడానికి. అదే హోమ్లో చేసుకున్నామంటే బోన్లెస్ చికెన్ తెచ్చుకొని చాలా బాగుంటుంది చికెన్ పకోడీ. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, నిజంగా చాలా బాగా వస్తుంది. అండ్ లాస్ట్లో కొద్దిగా అల్లం పేస్ట్ లాగా పట్టుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండండి. నేను మిడిల్లో యాడ్ చేస్తాను అల్లం పేస్ట్, ఎందుకంటే అప్పటికి మేము ఇంకా పట్టలేదు. మిడిల్లో అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా స్టార్టింగ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని 5 to 6 అవర్స్ మ్యాగ్నేట్ కానివ్వండి. వాటిలోనే చికెన్ వేసి కూడా కలపండి. ఫస్ట్ పిండి కలిపిన తర్వాత నెక్స్ట్ క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకొని కలుపుకోండి 5 to 6 minutes. ఇక్కడ టెక్స్చర్ చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్లో రావాలి. ఈ టెక్స్చర్లో వచ్చిన తర్వాత చికెన్ వేసుకొని కలిపి మొత్తం ముక్కకి ఆ మసాలాను ఆ పిండి అంతా పట్టుకునేలాగా కలిపి తర్వాత మ్యాగ్నేట్ చేయండి. ఒక 5 to 6 అవర్స్ మ్యాగ్నేట్ చేయండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు లేదా బయట అయినా మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. మేము అంటే మా ప్రాసెస్ని బట్టి ఎలా అంటే అలా పెట్టుకుంటాం అన్నమాట. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి, పచ్చి కరివేపాకు, తర్వాత కొత్తిమీర కూడా అందులోనే వేసుకోండి. వేగేటప్పుడు బాగా క్రిస్పీగా వస్తుంది అన్నమాట పీస్ అనేది, అది టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత కొద్దిగా కడ్డు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒక కేజీ చికెన్ అయితే ఒక 2 స్పూన్స్ కర్డ్, 1 kg అయితే ఒక 1 స్పూన్ కర్డ్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి చికెన్. అయితే నేను అల్లం పేస్ట్ అంతా కలుపుకున్న తర్వాత యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని దాన్ని కూడా మొత్తం నీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఒక 5 to 6 అవర్స్ మ్యాగ్నేట్ చేసుకొని ఆయిల్ కాంచుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఇట్స్ వెరీ టేస్ట్. మేము ఫుడ్ కలర్ వేయలేదు, ఏం వేయలేదు, గుర్తుపెట్టుకోండి. It's a family party. It's a family party. It's a family party. It's a family party. లాస్ట్లో 1 లెమన్, అంటే 1 లెమన్లో హాఫ్ లెమన్ జ్యూస్ చికెన్ పకోడాలో మిక్స్ చేసుకోండి. మనం డీప్ ఫ్రై చేసే ముందు ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక్కొక్క పీస్ లాగా వేసి డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో ఉల్లిగడ్డలు లేదా ఎర్రగడ్డలు అంటారు అవి వేసుకొని నిమ్మకాయ పిండుకొని తినండి. ఇట్స్ వెరీ టేస్టీ.
వెయ్యి. చాలు. పిండాకు పిండాకట పెంతు